హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. 'రాజా సాబ్' సినిమా వస్తదా రాదా అనే చర్చలకి ఇంకా తెరపడినట్టే. ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా జనవరి 9వ తారీఖున విడుదల చేస్తున్నాం. ఒకరోజు ముందు ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి చిత్ర నిర్మాత టీజీ వెంకటేష్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా విడుదలకు సంబంధించినటువంటి ఏదైతే కొంత అనిశ్చితి ఉందో అది పూర్తిగా తొలగిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇంకా 3 వారాలు మాత్రమే ఉంది ఈ సినిమా విడుదలకి. పాన్ ఇండియాలో రిలీజ్ చేయాల్సినటువంటి సినిమా 'రాజా సాబ్‌కి' ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోతుండడం మాత్రం కొంచెం అంటే ఎందుకు అంటే హిందీలో అంటే 'ప్రభాస్' అంటే ఈ రోజున మన తెలుగు రెబెల్ స్టార్ కాదు కదా! అతను తెలుగులో కంటే కూడా హిందీలో ఇంకా ఎక్కువ మార్కెట్ ఉన్నటువంటి హీరో. మరి హిందీలో ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఈ ప్రమోషన్స్ ఏమి చేస్తున్నట్లేదు. ఇక్కడ తెలుగులో కూడా ఏదో మన 'నిధి అగర్వాల్' వెళ్లి ఒక పాట ఏదో రిలీజ్ చేయడం, ఇటువంటివి తప్ప ఇక్కడ కూడా అంత అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. మరి పాన్ ఇండియా రేంజ్‌లో అటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్నటువంటి ఈ సినిమాని ఈవెన్ ప్రభాస్‌కి జపాన్‌లో కూడా పెద్ద స్థాయిలో ఫాలోయింగ్ ఉందన్న విషయం మనకు తెలుసు. మొన్న 'బాహుబలి' 2 వెర్షన్స్‌ని కలిపి జపాన్‌లో కూడా 'బాహుబలి ది ఎపిక్' అని చెప్పి రిలీజ్ చేసి ఆ సినిమా ప్రమోషన్స్ కూడా ఆయన జపాన్ వెళ్ళడం, అక్కడ జపాన్‌లో ఎర్త్‌క్వేక్ వస్తే ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడని చెప్పి అంటే అభిమానులు అక్కడే జపాన్‌లో ఎర్త్‌క్వేక్ వచ్చిన టైంకి ప్రభాస్ అక్కడ ఉండడం వల్ల ప్రభాస్‌కి ఏమైనా జరిగిందా ఏంటి? ఆయన ఏమైనా ఇరుక్కున్నాడా అక్కడ జరిగినటువంటి దీంట్లో అని చెప్పి అందరూ సోషల్ మీడియా వేదికగా అభిమానులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటే మారుతి రాజా సాబ్ డైరెక్టర్ అయినటువంటి మారుతి మన రాజా సాబ్ క్షేమంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అక్కడ ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు అని చెప్పి చెప్పడం మనం చూసాం. మరి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం విడుదలయ్యి మళ్ళీ ఫ్రెష్‌గా వచ్చినటువంటి సినిమా ప్రమోషన్స్ కోసమే జపాన్ వెళ్ళినటువంటి ప్రభాస్ ఇంకొక 2, 3 వారాల్లో వ్యవధిలో విడుదల కాబోతున్నటువంటి 'రాజా సాబ్' ప్రమోషన్స్ కోసం ఎందుకు ఆయన్ని ఇన్వాల్వ్ చేయడం లేదు? ఏంటనేది కొంత అయితే చర్చనీయాంశం అవుతోంది. అంటే ఆఫ్‌కోర్స్ 'రాజా సాబ్' సినిమాకి పనిగట్టుకొని ప్రభాస్ రంగంలోకి దిగి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మిగతా సినిమాలు ఇప్పుడు ఉదాహరణకు 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వదులుతా ఉన్నారు. అనిల్ రావిపూడి ఆ విషయంలో యాక్టివ్‌గా ఉంటాడు. దానికి మెగాస్టార్ చిరంజీవి కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు. అది. తర్వాత 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' సినిమాకి సంబంధించి కూడా మంచి రోజు రోజుకి ఆ సినిమా కూడా క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడు 'నారీ నారీ నడుం మురారి' శర్వానంద్ సినిమా సంబంధించింది కూడా జరుగుతున్నాయి. ప్రమోషన్ జరుగుతున్నాయి. 'అనగనగా ఒకరోజు' సినిమాకి సంబంధించి ప్రమోషన్ జరుగుతున్నాయి. అంటే అలానే 'రాజా సాబ్' సినిమాకి ప్రమోషన్స్ ఏమి జరగట్లేదని కాదు. వాళ్ళు కూడా ఒకటి అర అప్డేట్స్ అవి ఇస్తూనే ఉన్నారు. కానీ మిగతా సినిమాలకు సంబంధించినంత ప్రమోషన్ యాక్టివిటీ అయితే దానికి జరగడం లేదేమో అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మిగతా సినిమాలన్నీ ఓన్లీ రీజనల్ సినిమాలు. ఈవెన్ మెగాస్టార్ సినిమా అయినా, రవితేజ సినిమా అయినా ఇవి మిగతా సినిమాలన్నీ కూడా ఓన్లీ మన తెలుగులో మాత్రమే విడుదలయ్యి, మిగతా చోట్ల ఏదో నామమాత్రంగా విడుదలవుతాయి తప్ప ప్రధానంగా వాటి టార్గెట్ మన తెలుగు ఆడియన్సే. కానీ వేరేజ్ 'రాజా సాబ్' అలా కాదు. 'రాజా సాబ్‌కి' తెలుగు కంటే కూడా హిందీ పెద్ద మార్కెట్ కాబట్టి, మరి హిందీలో ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించినటువంటి అంటే ఇంకా చెప్పాలంటే హిందీలో ప్రభాస్ మాత్రమే అక్కడ ఫెమిలియర్. ఇప్పుడు హీరోయిన్లు 'నిధి అగర్వాల్' గాని, ఒకరిద్దరు హీరోయిన్లున్నా అక్కడ పెద్దగా తెలీదు. డైరెక్టరు అక్కడ తెలీదు. బ్యానర్ కూడా హిందీలో తెలిసినటువంటి హిందీ ఆడియన్స్‌కి పరిచయం ఉన్నటువంటి బ్యానర్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా కూడా మరెందుకు వాళ్ళు అంటే ముందు నుంచి దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ బాగా ఎక్కువ చేసి అంచనాలు మరీ ఎక్కువైపోయేలా చేయడం కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా టైం ఉంటది కాబట్టి మనం నింపాదిగా చేసుకుంటూ వెళ్దామన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నారా? అంటే ఆఫ్‌కోర్స్ ప్రతి సినిమాకి ఒక ఒక స్ట్రాటజీ లాగా వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వందల కోట్ల వ్యవహారం కదా! ఇప్పుడు మిగతా సినిమాలన్నీ బడ్జెట్ కంటే కూడా ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా
చాలా ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. కాబట్టి మనకంటే కూడా వాళ్ళు ఎక్కువ సార్లు దాని గురించి ఏం చేయాలి, ఎప్పుడు, ఏ రోజు, ఏ అప్డేట్ ఇవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏంటనే దానికి సంబంధించి ఒక పెద్ద వ్యూహమే వాళ్ళు రచన చేస్తారు. వ్యూహ రచన చేసుకుంటారు. కాబట్టి మనం పనిగట్టుకొని వాళ్ళకి ఎందుకు మీరు ఇలాగ ప్రమోషన్స్ పరంగా వెనకబడి ఉన్నారు అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒక సినిమా ఎంత అద్భుతంగా రూపొందినా గూడా, ఆ సినిమాని ప్రేక్షకులకి చేరువ చేయడం అనేది ఇప్పుడు చాలా ఇదైపోయింది. అంటే ఆఫ్‌కోర్స్ అంటే ఎంత పబ్లిసిటీ చేసినా మౌత్ టాక్‌ని మించిన పబ్లిసిటీ ఏముండదు. సినిమా బాగున్నా, బాగుండకపోయినా మౌత్ టాక్ వల్ల వితిన్ మినిట్స్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో వితిన్ మినిట్స్ వెళ్ళిపోతుంది. బాగాలేదంటే బాలేదని, బావుందంటే బావుందని వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఏ విధంగానూ ఆపలేము, ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేము, ఏమీ చేయలేము. కానీ కనీసం ఓపెనింగ్స్ అంటే మొదటి రోజు ఆహ్, దీనికోసమైనా ఈ పబ్లిసిటీని ప్రాపర్‌గా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఆ విషయంలో కొంత ఆలోచన చేస్తే బావుంటదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను.